ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే చాలా మంది వాకింగ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కోవిడ్ తర్వాత మన ఆరోగ్యంపై కాస్త ఫోకస్ పెరిగింది. అయితే హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే ఫుడ్ తర్వాత అందరూ చెప్పేది వాకింగ్ చేయమనే. ఆ మధ్య రోజు 7,000 అడుగులు వేయాలి అని కొందరు, కాదు కాదు 10,000 అడుగులు వేయాలి అని ఇంకొందరు చెప్పుకుంటూ పోయారు. మరి ఇలాంటి నడక వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలుంటాయి అనే విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ మధ్య జపాన్ సైంటిస్టులు నడకను ఒక కొత్త పద్ధతిగా మార్చారు. ఇది పాటిస్తే బరువు తగ్గడానికి గంటల తరబడి ట్రేడ్మిల్పై పరిగెత్తాల్సిన పని లేదట. ప్రస్తుతం ఈ వాకింగ్ టెక్నిక్ ప్రపంచమంతా ఫేమస్ అవుతుంది. ఇంతకీ ఏంటా వాకింగ్ టెక్నిక్? ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల లాభాలేంటి? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడిగితే ఎవరైనా సరే ముందు మంచి ఆహారం తీసుకోవాలని చెబుతారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఇచ్చే సలహా ఏంటంటే వాకింగ్ చెయ్యాలని. ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే చాలా మంది వాకింగ్ పై శ్రద్ధ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై కాస్త ఫోకస్ పెరిగింది. ఎంత ఫిట్ గా ఉంటే అంత మంచిది అని అంతా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. కొంతమంది వాటిని కంటిన్యూ చేస్తుంటే మరికొందరు మధ్యలోనే ఆపేస్తున్నారు. అయితే ఫిట్ గా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం వాకింగ్ ని ప్రిఫర్ చేస్తున్నారు. జిమ్ కి వెళ్లి పెద్ద పెద్ద వర్కౌట్లు చేయడం, జిమ్ కోసం అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేని వాళ్లకు వాకింగ్ అనేది ఓ సింపుల్ సొల్యూషన్. నడక మంచిదే, కానీ ఇందులోనూ కొన్ని సూచనలు పాటిస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి. హెల్త్ ఎక్స్పర్ట్ ఇదే విషయం చెబుతున్నారు. రోజు 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యకరమని అందరూ సాధారణంగా నమ్మే సూత్రం. ఈ మధ్య కొన్ని స్మార్ట్ వాచ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎన్ని అడుగులు నడుస్తున్నామో కూడా అవి క్లియర్ గా చూపిస్తున్నాయి. ఈ వాచ్లు వాడుతూ సరిగ్గా 10,000 అడుగులు లెక్క కట్టుకుని నడుస్తున్నారు. కానీ ఇంతకు మించి ఆరోగ్యం రావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పే టెక్నిక్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అదే జపనీస్ టెక్నిక్ అయిన ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్. జపనీస్ టెక్నిక్ అయిన ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ వల్ల సాధారణ నడక కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఈ వాకింగ్ వల్ల వస్తాయని చెబుతున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సింపుల్ గా చెప్పాలంటే వాకింగ్ ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. జపాన్ లోని కొంతమంది పరిశోధకులు ఎన్నో అధ్యయనాలు చేసి ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ టెక్నిక్ ని కనిపెట్టారు. వాళ్ళు రికమెండ్ చేసినప్పటి నుంచి ఇది అక్కడ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టెక్నిక్ ని మనము ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. నడక అనగానే అంతా పరిగెత్తినట్టు చేసేస్తారు. చాలా వేగంగా నడుస్తారు. ఇలా చేస్తే త్వరగా చెమట వచ్చి లోపల మలినాలన్నీ కరిగిపోతాయని అనుకుంటారు. అయితే చెమట రావడం కోసమే నడవడం కాకుండా ఎలా వాకింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్నది తెలుసుకోవాలి. మరీ పరిగెత్తినట్టు కాకుండా కాస్త వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ నడవాలి. ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ టెక్నిక్ చెప్పేది దీని గురించే. 10,000 అడుగులు నడవాలన్న టార్గెట్ పెట్టుకుని హడావిడి పడడం కాదు, ఓ పద్ధతిగా నడవాలని సూచిస్తోంది ఈ టెక్నిక్. నడిచే క్రమంలో ఒకటే వేగంతో కాకుండా ఆ స్పీడ్ ని మార్చాలి. ఎలా అంటే ముందుగా ఓ 3 నిమిషాలు మెల్లగా నడవాలి. అదే సమయంలో కండరాలన్నీ కదిలేలా చూసుకోవాలి. 3 నిమిషాలు పూర్తయ్యాక వెంటనే వేగాన్ని పెంచాలి. అంటే వేగంగా నడవాలి. దాదాపు 3 నిమిషాల పాటు ఇలా చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ 3 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఇలా ఓ అరగంట పాటు చేస్తే చాలు. మామూలు వాకింగ్ తో వచ్చే ఆరోగ్యం కన్నా రెట్టింపు ప్రయోజనాలుంటాయట. ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ టెక్నిక్ తో నడిచేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటే వేగంతో నడవడం మానేయాలి. అలా కాకుండా స్పీడ్ లో మార్పులు చేసుకోవాలి. ఈ టెక్నిక్ ప్రకారం చూస్తే ముందు 3 నిమిషాలు స్లో వాకింగ్ చేయాలి. ఆ తర్వాత 3 నిమిషాలు స్పీడ్ వాకింగ్ చేయాలి. ఇదో సైకిల్లా అన్నమాట. దాదాపు అరగంట పాటు ఇలా చేయటం అలవాటు చేసుకోవాలి. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా
రోజు ప్రాక్టీస్ చేస్తే అదే అలవాటైపోతుంది. ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ టెక్నిక్ ని జపనీస్ బాగా ఫాలో అవుతున్నారు. అక్కడి రీసెర్చ్ల ప్రకారం సాధారణ వాకింగ్ తో పోల్చుకుంటే ఈ టెక్నిక్ వల్ల బీపీ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది. అప్పటి వరకు ఉన్న ఒత్తిడి అంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. గుండెపోటు వచ్చే రిస్క్ కూడా దాదాపు 40% మేర తగ్గిపోయింది. తరచూ ఇలా వాకింగ్ చేసే వాళ్లలో గుండె సంబంధిత జబ్బులు నియంత్రణలోకి వచ్చినట్టు అక్కడి పరిశోధకులు గుర్తించారు. మామూలు వాకింగ్ కన్నా రెట్టింపు ఆరోగ్యాన్నిచ్చే జపనీస్ వాకింగ్ టెక్నిక్ సింపుల్ గా చేసేయొచ్చు. రోజు 10,000 అడుగులు నడిచే వాళ్ళకన్నా ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ టెక్నిక్ ని ఫాలో అయ్యే వాళ్లలో 4 రెట్లు ఎక్కువగా ఫలితాలు కనిపించాయి. కండరాల బలాన్ని పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్. ఈ సమస్యని సుమారు 12% మేర తగ్గిస్తుంది ఇంటర్వెల్ వాకింగ్. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. రోజూ చేసే వాకింగ్ లో చిన్న మార్పులు చేసుకుంటే చాలు, మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. పదివేల అడుగుల నడక సాధ్యం కాని వారికి జపాన్ ఇంటర్వెల్ వాకింగ్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయమనే చెప్పాలి. తక్కువ సమయం, ఎక్కువ ఫలితమిచ్చే ఈ విధానం వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మామూలుగా గంటల తరబడి నెమ్మదిగా నడిచేదానికంటే ఈ IWT పద్ధతి మన శరీరాన్ని చాలా చురుకుగా ఉంచుతుంది. మీ శరీరం కొవ్వును బాగా కరిగించుకుంటుంది. ఇంకా గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో మీ వాకింగ్ షూస్ బయటికి తీయండి. ఈ కొత్త టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇది ఇవాల్టి న్యూస్ ప్లస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కథనాలతో మరో న్యూస్ ప్లస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.